కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఆనం అన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀತಿಗಳನ್ನು ತಯಾರಿಸಲು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது தடை செய்யப்பட்டுள்ளது. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం కొంచెం కుటుంబ సమేతంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు దర్శన భాగ్యం అయిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ రాజధానిలో రేపు ఉదయంకంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ గమనించారు, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా, ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమి ఏర్పాట్లు కూడా అరసవెల్లి రథసప్తమి ఏర్పాట్లు కానీ అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో జరిగే రథసప్తమి ఏర్పాట్లకి ఇప్పటికే ట్రస్ట్ బోర్డు అధికారులు అలాగే పాలకవర్గం చైర్మన్ గారు సభ్యులు అందరూ ఇప్పటికే సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళకి సహకరిస్తుంది. అరసవెల్లిలో జరిగేటువంటి ఈ యొక్క రథసప్తమి వేడుకలకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా అక్కడే ఉండి అక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు స్వయంగా
రథసప్తమి వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది.